హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతి కిచెన్. నేను మీ ప్రశాంతి. ఈరోజు ఈ వీడియోలో మనం సాధారణంగా కొబ్బరి పులావ్ని తయారు చేసుకుంటాం. ఈరోజు ఈ వీడియోలో టమాటో కొబ్బరి పులావ్ని రెడీ చేశానండి. కోకోనట్ పులావ్ని చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందుకోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నాను. నేను కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేయండి. ఈ నెయ్యి అనేది హోమ్మేడ్ నెయ్యి అండి. ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. ఇందులోనే బిర్యానీ మసాలాస్ని యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉన్నవి. ఇందులోనే దాల్చినవన్నీ వేసుకున్నాను నేను. బిర్యానీ ఆకు, ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోండి. 4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 నిమిషాల పాటు వేయించండి. మనకు ఉల్లిపాయ అనేది స్మూత్గా అయిపోవాలి. సో అంతవరకు వేయించండి. సో 2 నిమిషాలు వేయించుకున్నాక ఇందులో వెజ్జెస్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో నేను క్యారెట్ని, సిమ్లా మిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు, వేసుకోకపోయినా పర్లేదు, వేసుకున్నా పర్లేదండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక లాస్ట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేయించుకోండి. అలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు ఇందులోనే టమాటో ప్యూరీని యాడ్ చేస్తున్నాను. 2 పెద్ద సైజు టమాటాలు పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. పేస్ట్ అయితే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అన్ని మసాలాలు బాగా వేగేలా వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక ఇందులోనే బిర్యానీ మసాలా పౌడర్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేశాను. సో వీడియో కొద్దిగా కట్ అయింది. సో సాల్ట్ మీరు తగ్గట్టుగా వేసుకోండి. ఇలా వేసుకొని 2 నిమిషాల పాటు వేయించండి. ఇలా వేయించుకున్నాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను. నేను 2 గ్లాసుల వరకు తీసుకున్నానండి. సో మనం ఇప్పుడు కొబ్బరి పాలని యాడ్ చేసుకుందాం. ఇందులో కొబ్బరి పాలని 4 గ్లాసులు వేసుకున్నాను డబల్ క్వాంటిటీలోని. కొబ్బరి పాలు తయారు చేసుకోవాలనుకుంటే కనుక మిక్సీ చేసుకుని వడకట్టుకుంటే కనుక కొబ్బరి ముక్కల్ని మనకి కొబ్బరి పాలు అనేవి రెడీ అయిపోతాయి. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. సో ఆఫ్టర్ 2 విజిల్స్ వచ్చాక ఈజీగా సర్వ్ చేసుకోండి. వేడి వేడి పులావ్ని చక్కగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ప్రశాంతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.